సో హలో ఫ్రెండ్స్, ఎలా బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే, సో మనకి సిద్ధం అంటే జగన్ గారి సిద్ధం మనకి చేస్తున్నారు కదా, మామూలుగా అదేమంటారు చేస్తున్నారు కదా, మీటింగ్ చేస్తున్నారు కదా. సో దానికోసం అయితే నేను ఒక బ్యానర్ అయితే మంచి బ్యానర్ చేశాను. సో మీరు చూసే ఉంటారు, తమిళనాడు చూసే ఉంటారు. సో తర్వాత మనం సెకండ్ ఛానల్ కూడా క్రియేట్ చేసాము. సెకండ్ ఛానల్లో 2 అప్లోడ్ చేశాను, హోలీ బ్యానర్ మరియు అప్పు అంటే పునీత్ రాజ్ కుమార్ గురించి సినిమా వస్తుంది, జాకీ మూవీ బర్త్డే సందర్భంగా జాకీ మూవీ రిలీజ్ చేస్తున్నారు. సో దాని గురించి ఒక బ్యానర్ అయితే చేశాను. తర్వాత హోలీ పోస్టర్ కూడా చేశాను. సో చూడకుండా చూసుకోవచ్చు అనమాట, అన్నీ ఫ్రీగా ఉంటాయి. కాకపోతే మన లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది. దీంట్లో అక్కడ మనకి 1280 ఉంది కదా, 1280లో 1580 పెట్టుకోండి. ఇక్కడేమో 791 పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చుకొని ఒకటి తీసుకోండి, మనకి ఈ సైజ్ వస్తుంది. సో మీరు ఇంకా పెంచుకోకుండా ఇంకా పెంచుకోవచ్చు అనమాట, ఫొటోస్ని బట్టి లెంత్ పెంచుకోవచ్చు అనమాట. సో నేనైతే ఏం చేయాలనుకున్నానంటే, ఇక్కడ కలర్ రావాలి, ఇక్కడ మనకి జగన్ గారి ఫోటో రావాలి, ఇక్కడ మనం ఇంకేమైనా అక్కడ లోగో రావాలనుకుంటున్నాను. ఇక్కడ పైన ఉంటారు కదా మామూలుగా కొడాలి నాని అని, బైరెడ్డి సిద్ధారెడ్డి అని వాళ్ళ ఫొటోస్ రావాలి. ఇక్కడ మన ఫొటోస్ రావాలి, ఇక్కడ జై జగన్ అని రావాలి, ఇక్కడ సిద్ధం అని రావాలి. సో ఇలాగ నేనైతే మొత్తం లెక్కేసుకొని చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మధ్యలో కావాలి, ఏం కావాలంటే సో నేను చూద్దాం చూడండి, 3 రంగులు ఇచ్చినాయి కదా, 3 రంగులు ఎలా వచ్చింది చూసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో రంగు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కలర్ అనేది వైట్ కలర్ అనేది తీసుకోవాలన్నమాట. సో వైట్ కలర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి బ్లూ కలర్ రావాలి, ఇక్కడ గ్రీన్ కలర్ రావాలి. దానికోసం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేశానంటే, మనకి ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ డ్రామెన్ ఉంటుంది. డ్రామెన్లోకి వెళ్తున్నాను. స్పెన్ సైజు, స్మూత్నెస్, పైకంటే ఇది బ్లర్ రేడియస్ అన్నీ 100% తీసుకున్నాను. తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మీకు బ్లూ కలర్ ఉంటుంది చూడండి, మీకు బ్లూ కలర్ ఉంటుంది. సో బ్లూ కలర్ మీకు నచ్చిన బ్లూ కలర్ తీసుకోండి. సో డార్క్ బ్లూ కలర్ తీసుకున్నాను. తర్వాత ఇలా డ్రా చేస్తే మనకి ఇలా వచ్చింది. చూసుకొని మీకు నచ్చిన అంటే కరెక్ట్గా డ్రా చేయాలండి. కరెక్ట్గా అంటే మీరు ఇట్లా జూమ్ చేసే కొద్ది మీకు కరెక్ట్గా ఉండాలి. సిద్ధం అది మనకి ఆ కలర్ కూడా కరెక్ట్గా సరిపోవాలి ఫ్రేమ్లో అనేది. సో చూసుకొని పెట్టుకోండి. ఇలా కనుక్కున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్నాను నేనైతే. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే, దీన్ని లాక్ వేసుకొని దీని కింద కలుపుకున్నాను. సో ఏంటంటే మనకి గ్రీన్ రావాలి. సో గ్రీన్ కలర్కి ఏం చేస్తానంటే టెక్స్ట్లోకి వెళ్తున్నాను. దీనికి ఏం చేస్తానంటే ఇంకో కలర్ తీసుకున్నాను, చూశారు కదా. సో ఇలా తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇంకా బ్రైట్నెస్ తగ్గించుకుంటారు, పెంచుకుంటారు, మీ ఇష్టం అన్నమాట. సో నేనైతే ఇలాగే ఉంచుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ అయిపోయింది. బట్ కాకపోతే ఇక్కడ మనకి క్రౌడ్ రావాలి, కొంచెం మనం జనాలు ఉన్నట్టుగా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీటింగ్ జరుగుతుంది కదా, మీటింగ్ గురించి కాబట్టి. సో నేనైతే వైసీపీ క్రౌడ్ కూడా తీసుకున్నాను మన గూగుల్లో నుంచి. సో దీన్ని కూడా పెట్టుకుంటున్నాను చూడండి. పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కువ ఎక్కడైతే క్రౌడ్ ఉందో కూడా దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే కింద పంపించుకోండి. సో తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఒపాసిటీ అనేది తగ్గించుకొని పెట్టుకోండి. ఒక 35 అలా పెట్టుకోండి, సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో రావాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. సో దాని గురించి కూడా తీసుకున్నాను చూడండి. సో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా చేసినండి. ఇలాగే మీరు ఇంకా టీడీపీ ఫొటోస్ కానీ, జనసేన గారి ఫొటోస్ కానీ ఇలాగ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. నేను అది కూడా చేస్తాను. సో మనకైతే పార్టీ గురించి మనకి అంతగా అంటే పార్టీలు ఇవన్నీ మనకి అట్లాంటి ఏముండవు, పట్టింపులు ఏముండవు, అన్నీ చేస్తాం మనం. సో మీరు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ బ్యానర్ చేయాలనేది. సో తర్వాత దీనికి షాడ్ అప్లై చేసుకోండి, లేదంటే ఇలాగే పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే కొంచెం షాడ్ అప్లై చేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సిద్ధం అని రావాలి, ఇక్కడ మన ఫొటోస్ రావాలి కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేస్తానంటే కొంచెం ఉపాధి తగ్గించుకుందాం చూడండి. సో మనకి ఎక్కువ వద్దు, జస్ట్ ఉన్నట్టు అంతే, జస్ట్ సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం సిద్ధం అనే లోగో తీసుకుంటున్నాం చూడండి. అంటే వైసీపీలో తయారు చేశారనమాట, వైసీపీ కార్యకర్తలు తయారు చేయించుకున్నారు లోగో అనేది. సో ఆ లోగో కూడా మనం తీసుకున్నాం చూడండి. సో ఇదనమాట. సో తర్వాత మీకైతే ఇది ఇస్తాను చూడండి. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే మీరు నచ్చిన కలర్ తయారు చేసుకోండి. సో దీనైతే ఇక్కడ చూసుకోండి, మనకు సరిగ్గా కనిపించట్లేదు. చూసుకొని మీకు అంటే ఒకవేళ బ్లాక్ కలర్ స్ట్రోక్ ఇచ్చుకుంటే కనిపిస్తుందో కనిపించట్లేదు, ఇన్ని చూసుకొని పెట్టుకోండి. సో చూద్దాం, మనం బ్లాక్ కలర్ చూద్దాం ఆగండి. ఒక్కసారి బ్లాక్ కలర్ ఇచ్చినా కానీ అంత కనిపించట్లేదు. సో అనిపిపోతే ఏం చేయాలంటే షాడ్ అనేది బ్లాక్ ఇచ్చుకోండి.
తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకు కలర్ వస్తుంది. దీంట్లో మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. అయితే ఒక పింక్ కలర్ కానీ లేదంటే నేను యాడ్ చేసుకున్నా, ఇది యాడ్ చేసుకున్నాను చూడండి, వంకాయ కలర్ యాడ్ చేసుకున్నాను, పర్పుల్ కలర్ అంటారు దాన్ని. సో దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకున్న తర్వాత దీని అయితే వైట్ కలర్ తెచ్చుకున్నాను. ఇలాగ వచ్చిందనమాట. తర్వాత స్ట్రోక్ అనేది మన బ్యాక్, ఇది కూడా షాడో కూడా మనం వైట్ ఇచ్చుకున్నాము. సో ఇదైతే మనకి క్రాస్గా ఉండాలి, క్రాస్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. తర్వాత దీనికి లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి నేను ఏం చేసానంటే, నేను సిద్ధమే అన్నది ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే మనం కూడా ఉండాలి కదా, దీనికోసం ఏం చేశానంటే నేను సిద్ధం అని దీన్నే మన ఫోటో పేర్లో ఎడిట్ చేసి పెట్టుకున్నాను. సో దీని అయితే రిమూవ్ చేసి పెట్టుకున్నాను. ఇది ఎందుకంటే ఇది లోగో కాబట్టి, చూడండి ఇక్కడ హ్యాండ్ ఉంది, ఇక్కడ పగిలినట్టుంది. సో దీనికైతే లోగో అంటారు. దీన్ని ఎలాగైనా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట మనం. సో దీనైతే నేను ఎడిట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం కొంచెంగా పెద్ద చేసుకుంటున్నాను. సో దీన్ని నిలబెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇలాగ అనుకుంటున్నాను, కొంచెం చూసుకొని మీకు ఎలా కలగకుండా పెట్టుకోండి. తర్వాత దీనికి ఏం చేస్తానంటే నేను సిద్ధం అని అనుకుంది కదా, దీనికైతే వైట్ ఇచ్చుకున్నాను. వైట్ కలర్ అయితే మంచిగా అనిపిస్తుంది. దీనికైతే వైట్ ఇచ్చుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకొని దీనికి ఏంటంటే షాడో అప్లై చేసుకున్నాను. అంటే జస్ట్ షాడో అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని షేప్స్ వస్తాయి, ఇక్కడ మన ఫొటోస్ వస్తాయి. ఇక్కడ మనకి జై జగన్ అని రావాలి కాబట్టి టెక్స్ట్లోకి వెళ్తున్నాను. టెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత డాట్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి ఇలా మొత్తం డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సెట్టింగ్స్ సింబల్ పక్కన, డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తానంటే JAI జగన్ తీసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. తీసుకున్న తర్వాత దీనికి కొంచెం పైకి అనుకున్నాను, పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీనికి ఓకే క్లిక్ చేసుకున్నాను. ఓకే క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది. చూసుకోండి, మీ తప్పులు లేకుండా పెట్టుకోండి. తప్పులు వస్తే మీరే లాస్ట్కి చెప్పకూడదు, అంటే మీరే లాస్ట్కి డల్ అయిపోతారు. చూసుకొని పెట్టుకోవాలన్నమాట. మీరు చూసారు నేను దీన్ని తీసుకున్న తర్వాత లాస్ట్కి మీరే ఇంకా బిస్కెట్ అయిపోతారు అన్నమాట. చూసుకోవాలి. తర్వాత మనకి జై జగన్కి కొంచెం స్పేస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. దానికోసం ఏం చేస్తానంటే దీన్ని చేసుకున్నాను చూడండి. దీన్ని చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కొంచెం తగ్గించుకున్నాను. సో చూసుకోండి, లెటర్స్ అయితేనేమో దీని అనుకోండి, అంటే లెటర్స్ అన్నమాట ఇవి. సో చూడండి, లెటర్స్ అనేది ఇదనమాట. సో వర్డ్స్ అంటే కానీ ఇదేనమాట. సో చూసుకొని పెట్టుకోండి. తర్వాత నేనైతే పెట్టుకున్నాను. తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకుంది. నేను ఏం చేస్తానంటే ఇలా పైకి మనకి కలర్ అనేది జగన్కి కలర్ అనేది జై జగన్ కలర్ అనేది కొంచెం లైట్ గ్రీన్ అయితే ఇద్దాం అనుకున్నాను. ఇచ్చిన తర్వాత దీనికైతే స్ట్రోక్ బ్యాక్ ఇది తీసుకున్నాను. సో దీని అయితే ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని ఇలాగ వచ్చిన తర్వాత లేటెస్ట్ పొజిషన్లోకి వెళ్ళి దీన్ని మిడిల్ క్లిక్ చేసుకుంటే మనకి మిడిల్లోకి వచ్చేస్తుంది. దీని పైకి అనుకున్నాను. పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే తెచ్చుకున్నాను. టిక్ మార్క్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్యాన్ లోగో తీసుకున్నాం. ఫ్యాన్ లోగో కూడా తీసుకోవాలి కాబట్టి నేనైతే ఫ్యాన్ లోగో కూడా తీసుకున్నాను చూడండి. సో ఇదనమాట. దీని ఏం చేస్తానంటే టిక్ మార్క్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇలాగ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత దీని అయితే ఇలాగ అనుకుని మీరు ఎక్కడ పెట్టుకోకుండా పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ పెట్టుకోలేకుంటున్నాను. సో చూడండి, నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి స్ట్రోక్ అది షాడో అనేది ఖచ్చితంగా మనం ఇట్లాంటి వాటికైతే షాడో పక్క అప్లై చేయాలండి. అప్లై చేయకపోతే మనకు మంచిగా అనిపించదు. ఇప్పుడు మన షేప్స్ అనేది వైట్ కలర్ ఇచ్చుకోవాలండి. సో చూడండి, అంటే నేను ఎందుకంటే వైట్ ఇచ్చానంటే మన ఇక్కడ ఫొటోస్ వస్తాయి, ఇక్కడ మనం నింపుకుంటాము. సో నేను ర్యాండమ్గా అయితే చూడండి, నేనైతే కొంచెం ర్యాండమ్గా అయితే తీసుకున్నాను చూడండి. సో కొంచెం ర్యాండమ్గా అయితే నేను పెట్టేస్తున్నాను చూడండి. మీరు చూసుకోవాలి మీరు. తర్వాత నేనైతే మళ్ళీ తర్వాత మీరు ఏం ఎలా ఇచ్చారు అనకూడదు. సో నేనైతే దీన్ని ర్యాండమ్గా అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇలాగ పెట్టుకున్న తర్వాత మీకు నచ్చే కాడ పెట్టుకోండి. అంటే మీకు ఎన్ని ఫొటోస్ పెట్టుకోలేకున్నారు, ఎంతమంది పెట్టుకోలేకున్నారు, వైఎస్ఆర్ గారియా, లేదంటే మీ మండలం ఎమ్మెల్యే గారియా, లేదంటే ఇంకా మీరు పొలిటికల్లో చాలామంది అన్నారు కదా వాళ్ళ గురించి ఎన్ని పెట్టుకున్న తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత మీకు నచ్చిన కాడ పెట్టుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం టైం తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తాయి. తర్వాత మన షేప్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మన షేప్స్ కోసం అయితే నేనైతే ఇది కూడా ఇస్తాను చూడండి. మనకు చాలాసార్లు ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. సో నేను చాలా వీడియోస్లో కూడా ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను చూడండి. సో ఇదనమాట. దీన్ని తీసుకున్న తర్వాత మీకు ఎన్ని ఫొటోస్ పడతాయి, సపోజ్ ఒక 4 అనుకోండి. 4 ఫొటోస్ కోసం అయితే ఇక్కడ సింపుల్గా పెద్ద పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీరు ఫొటోస్ని ఎన్ని పెడుతున్నారో అప్పుడే వద్దంటే లెంత్ అనేది తగ్గొద్దు అనమాట. ఇప్పుడు చూడండి, నేనైతే ఈ ఫోటో పెట్టుకున్నాను కదా. సో నేనైతే ఇది ఇచ్చుకున్న తర్వాత దీనికైతే షాడో అప్లై చేసుకున్నాను. మనకి ఈ టైప్ వస్తుంది. షాడో అప్లై చేసుకున్న పర్లేదు, అప్లై చేసినా పర్లేదు. దీనికి ఏం చేశానంటే ఇంకోటి తీసుకున్నాను, దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. చూసుకోండి మీకు ఎన్ని కావాలనుకున్నారు. సో నేనైతే ఒక ఆర్ పెట్టుకోలేకున్నాను చూడండి. సో నేను ఇంకోటి తీసుకున్నాను, దీన్ని ఇక్కడ పెట్టుకోలేకున్నాను. సో చూసుకోండి మీకు లెంత్ అనేది ఇంకా చూసుకోండి. తర్వాత
దీని ఏం చేస్తానంటే ఇట్లా చిన్న చిన్నవి కరెక్షన్ చేసుకుంటూ ఎడిటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేను ర్యాండమ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే కొలతలు ఏం పెట్టట్లేదు. సో లేకపోతే నేను కొలతలు అనేది పక్కా పెడతానండి. కొలతలు పెట్టకపోతే మనకి ఎడిటింగ్ అనేది నీట్గా రాదనమాట. సో తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇట్లాంటివి నేను చిన్న చిన్న కరెక్షన్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది నీట్గా వస్తుందండి. సో నేను చూసారు కదా, ఇలాగ వచ్చిన తర్వాత మీరు అన్నీ చూసుకొని పెట్టుకోండి. నేనైతే ర్యాండమ్గా పెట్టేస్తున్నాను. సో నేను లాగ్ గడేయట్లేదు. సో నేను లాస్ట్లో కూడా ఎలా చేశాను అనేది మీరు చూస్తాను చూడండి. సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనకి ఎడిటింగ్ అనేది ఈ టైప్ వస్తుంది. సో మీరు అడగవచ్చు, బ్రో ఇట్లా ఫుటేజ్ ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను చూడండి. ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని టెక్స్ట్ ఆఫ్ చేసుకున్నాను, ఎందుకంటే మనం బ్లాక్ అప్లై చేస్తున్నాం కదా. కలర్ అప్లై చేయకుండా ఉంటే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. టెక్స్చర్లోకి వెళ్తున్నాను, ఇక్కడ మీ ఇమేజ్ ఆప్షన్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత దీంట్లో మీకు నచ్చిన ఫోటో అనేది తీసుకున్నాను అనమాట. చూడండి, నేనైతే ఒక ఫోటో తీసుకున్నాను చూడండి ర్యాండమ్గా. సో దీంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన ఫోటో తీసుకుని ఎగ్జాంపుల్గానే జగన్ ఫోటోగ్రఫీ తీసుకున్నాను. తర్వాత దీంట్లో మనకి 1:1 తీసుకున్నాను. 1:1 తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనం చూసారు కదా వచ్చేసింది. తర్వాత స్ట్రోక్ అనేది లేదంటే షాడో అనేది అప్లై చేసుకుంటే ఇట్లాంటివి ఎన్నో క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు ఇక్కడ మీ ఫొటోస్ అనేది మీ ఎగ్జాంపుల్కి మీ ఫొటోస్ అనేది ఎలా యాడ్ చేసుకొని చెప్పాను అనమాట. చూసారు కదా నీట్గా వచ్చిందో. సో ఒకసారి నేను పిఎల్పి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో నేను చేసిన పిఎల్పి కూడా సో చూడండి ఎలా వచ్చిందనేది. సో ఇలా సో సారీ గ్యాస్ మాకు యాడ్ అని వచ్చింది. సో యాడ్ డిలీట్ చేసిన తర్వాత చూడండి దీంట్లో ఎట్లా వచ్చిందో నీట్గా వచ్చింది అనమాట. సో మీరు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఫస్ట్ వైట్ కలర్ తీసుకున్నాను, దాని మీద జనం తీసుకున్నాను. జనం మీద ఏం చేశానంటే బ్లూ కలరు, కింద గ్రీన్ కలరు, తర్వాత స్ట్రోక్ అనేది బ్యాక్గ్రౌండ్ అది ఇచ్చాను. తర్వాత మా జగన్ గారి ఫోటో, కొంచెం సిద్ధం అనేది ఫోటో, తర్వాత నేను సిద్ధం అని తీసుకున్నాను కదా. తర్వాత ఇక్కడ మనం చిన్న చిన్నవి కరెక్షన్స్ చేసుకుంటూ మన ఇక్కడ లోగోస్ కానీ జై జగన్ కానీ ఇవన్నీ తీసుకుంటే మనకి ఎడిటింగ్ అనేది ఈ టైప్ వస్తుందండి. చూసారు కదా, మన ఎడిటింగ్ అనేది ఈ టైప్ వచ్చింది. సో ఎడిటింగ్ అయితే ఇది గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.